Okay, today we are going to start a fresh unit. It is unit 3, unit commitment. Okay, so this is the syllabus of unit 3, optimal unit commitment problem, need for unit commitment, constraints in unit commitment, cost function, formulation, solution methods, hierarchy ordering, and dynamic programming. So first unit commitment అంటే ఏంటంటే సపోజ్ నాకు ఒక లోడ్ అనేది ఉంది, ఒక స్టేషన్ మీద లోడ్ డిమాండ్ అనేది ఉంది. సో ఆ డిమాండ్ అనేది అవర్ టు అవర్, డే టు డే ఆర్ వీక్ టు వీక్ అనేది ఈ డిమాండ్ అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో నాకు ఒక ఆ డిమాండ్ మీట్ అవడానికి నా దగ్గర ఒక పర్టికులర్ జనరేటర్ కనుక ఉంటే కనుక, సో ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఎందుకంటే లోడ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఓన్లీ ఆ జనరేటర్ ద్వారానే మనం సప్లై చేయాలి అంటే కుదరదు అనమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే యూనిట్ కమిట్మెంట్ అంటే మనకున్న జనరేటర్స్ లో మనం అన్ని జనరేటర్స్ ని ఆపరేట్ చేయలేము కాబట్టి, సో అంటే ఏ టైంలో ఏ జనరేటర్ ఆన్ చేయాలి, లోడ్ లేనప్పుడు ఏ టైంలో ఏ జనరేటర్ స్విచ్ ఆఫ్ చేయాలి, ఆ యొక్క దాన్ని ఏమంటామంటే మనం యూనిట్ కమిట్మెంట్ అని అంటామంటే. ఓకే, సో ఎందుకంటే ఇలాగా అన్ని జనరేటర్స్ మనం ఆన్ చేస్తే కనుక మనకి ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్. సో మనం ఏం చేస్తాం, లోడ్ ఎప్పుడైతే లోడ్ అనేది అంటే ఒక లోడ్ ని ట్యాకిల్ చేయడానికి ఏ జనరేటర్స్ ఆన్ అయి ఉండాలి. సపోజ్ ఆ లోడ్ అనేది కనుక లేనప్పుడు మన ఏ జనరేటర్స్ ఆఫ్ చేయాలి. సో దీన్ని ఈ యొక్క ప్రాబ్లం అని ఏమంటామంటే యూనిట్ కమిట్మెంట్ అని అంటాం. ఓకే, సో the total load of the power system is not constant but varies throughout the day and reaches a different peak value from one day to another. Okay, so ఇక్కడ లోడ్ ఆన్ ది పవర్ సిస్టమ్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు, త్రూ అవుట్ ది డే వేరీ అయిపోతూ ఉంటుంది అండ్ రీచెస్ డిఫరెంట్ పీక్ వాల్యూ ఫ్రమ్ వన్ డే టు అనదర్. సో డే టు డే మనం కంపేర్ చేసుకుంటే కనుక మనకి ఏంటంటే ఈ లోడ్ అనేది డిఫరెంట్ పీక్ వాల్యూస్ అనేది రీచ్ అవుతుంది. ఇట్ ఫాలోస్ ఏ particular hourly load cycle over a day. So due to the above reason, it is not advisable to run all available units all the time. So and it is necessary to decide in advance which generators are to start up and to connect them to the network, the sequence in which the operating unit should be shut down and for how long. Okay, so ఏంటంటే మనకి ఈ యొక్క లోడ్ ని బేస్ చేసుకుని మనకి అన్ని యూనిట్స్ ని రన్ చేయటం అనేది మనకి అడ్వైజరీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే, ఎందుకంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఆల్ ద యూనిట్స్ రన్ చేయడం మనకి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో యూ హావ్ టు డిసైడ్ విచ్ జనరేటర్స్ ఆర్ టు స్టార్ట్అప్ అండ్ వెన్ టు కనెక్ట్ టు ద నెట్వర్క్ అంటే ఏ జనరేటర్స్ నేను స్టార్ట్ చేయాలి అండ్ ఎప్పుడు వాటిని నెట్వర్క్ లో కనెక్ట్ చేయాలి. ఓకే, ద సీక్వెన్స్ ఇన్ విచ్ ద ఆపరేటింగ్ యూనిట్ షుడ్ బి షట్ డౌన్ అండ్ ఫర్ హౌ లాంగ్. ఓకే, అంటే లోడ్ లేనప్పుడు ఏ యొక్క ఆపరేటింగ్ యూనిట్స్ నేను షట్ డౌన్ చేయాలి అండ్ ఫర్ హౌ లాంగ్ అంటే ఎంతసేపు నేను ఆ యూనిట్స్ షట్ డౌన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పవర్ సిస్టమ్ లో ఒక 10 యూనిట్స్ ఉన్నాయంటే కనుక నాకు యూనిట్ కమిట్మెంట్ అంటే ఏంటంటే సపోజ్ ఒక 2 యూనిట్స్ అనేవి లోడ్ డిమాండ్ ని మీట్ అవుతున్నాయంటే కనుక, సో ఏ 2 యూనిట్స్ నేను కమిట్ చేయాలి, అయితే 1 or 2, 3 ఆర్ 9 and 1 ఆర్ 10 and 3. సో ఇక్కడ నాకు డిఫరెంట్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ ని ఏ 2 ఆపరేట్ చేస్తే మనకి ఇట్ విల్ బి ఏ 2 ఆపరేట్ చేస్తే ఆ లోడ్ డిమాండ్ కరెక్ట్ గా మీట్ అవుతాం అనే దాన్ని మనం యూనిట్ కమిట్మెంట్ అని అంటాం. ఓకే, సో మనకి ఎన్నో యూనిట్స్ ఉండొచ్చు కానీ విచ్ పర్టికులర్ యూనిట్ షుడ్ బి కమిటెడ్ to meet the demand, that is called as a unit commitment. Okay, computational procedure for making such decisions is called unit commitment. So okay, 4 discrete levels of system load of daily load cycle. Okay, so daily load cycle చూసుకుంటే discrete levels of system load అంటే లోడ్ అనేది మనకి ఒక డ్యూరింగ్ ద 24 hours 24 hours సైకిల్లో లోడ్ అనేది వేరీ అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఇట్ రీచ్ పీక్ వచ్చిందంటే మనకి
సో పీక్ లోడ్ అనేది ఎక్కడ వచ్చిందంటే బిట్వీన్ 12 to 16 hours, దట్ ఈస్ అరౌండ్ 1700 మెగావాట్. ఓకే, సో ఈ ఏంటంటే డిస్క్రీట్ లెవెల్ ఆఫ్ సిస్టమ్ లోడ్ అనమాట ఇది. ఓకే, సో ఇది ఇలా డిఫరెంట్ గా వేరే అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ద డే లోడ్ అనేది. సో ది ప్రాబ్లమ్ ఆఫ్ యూసీ ఈజ్ నథింగ్ బట్ టు డిటర్మైన్ ది యూనిట్స్ దట్ షుడ్ ఆపరేట్ ఫర్ ఏ పర్టికులర్ లోడ్. సో టు కమిట్ ఏ జనరేటింగ్ యూనిట్ ఈజ్ టు టర్న్ ఇట్ ఆన్. ఓకే, సో ఇక్కడ కమిట్ అంటే ఏంటంటే జనరేటివ్ యూనిట్ కమిట్ చేయడం అంటే ఏంటంటే ఈజ్ టు టర్న్ ఇట్ ఆన్, అంటే దాన్ని మనం ఆ యొక్క యూనిట్ ని టర్న్ ఆన్, యూ షుడ్ టర్న్ ఇట్ ఆన్. ఇట్ ఈస్ టు బ్రింగ్ ఇట్ అప్ టు స్పీడ్, synchronize it to the system and connect it so that it can deliver power to the network. Okay, so turn it on అంటే ఏంటంటే bring up to speed, అంటే ఒక దాన్ని రేటెడ్ స్పీడ్ తీసుకొచ్చి synchronize it to the system, so system తో దాన్ని synchronize చేసి కనెక్ట్ చేయటం so that it can deliver power to the network. So comparison with economic load dispatch. Okay, economic dispatch economically distributes the actual system load as it rises to the various units that are already on line. సో ఈ ఎకనామిక్ డిస్పాచ్ ప్రాబ్లం అంటే ఏంటంటే మనకి ఉన్న యూనిట్స్ అన్నిటికీ కూడా లోడ్ ని షేర్ చేస్తుంది. ఓకే, ఎకనామికల్ గా అంటే ఎకనామికల్ వేలో మనకున్న లోడ్ ని వేరియస్ యూనిట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అమాంగ్ వేరియస్ యూనిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని మనం ఎకనామిక్ డిస్పాచ్ అంటాం. However, UC problem plans for the best set of units to be available to supply the predicted or forecast load of the system over a future time period. Okay, so ఇక్కడ ఎకనామిక్ డిస్పాచ్ ప్రాబ్లం కి యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం కి ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటంటే ఎకనామిక్ డిస్పాచ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న లోడ్ ని మనకి వేరే అమాంగ్ వేరియస్ యూనిట్స్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, ఎకనామిక్ డిస్పాచ్ ప్రాబ్లం లో మనకున్న లోడ్ ని బిట్వీన్ ద వేరియస్ యూనిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కానీ ఇక్కడ యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం లో ఏంటంటే బెస్ట్ సెట్ ఆఫ్ యూనిట్స్ టు సప్లై ది అవైలబుల్ లోడ్ అనమాట. ఇందాక చెప్పుకున్నట్టుగా సో మనకి ఒక 10 యూనిట్స్ కనుక ఉంటే కనుక సో నాకు ఏ 2 యూనిట్స్ తీసుకుంటే నాకు ఇట్ విల్ బి ఏ బెస్ట్ సెట్ ఆఫ్ యూనిట్స్ అనమాట. ఓకే, సో దాన్ని గురించి తెలిపేది యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం అంటాం. ఓకే, దిస్ ఇస్ కంపారిజన్ బిట్వీన్ ఎకనామిక్ లోడ్ డిస్పాచ్ అండ్ యూనిట్ కమిట్మెంట్. నెక్స్ట్ నీడ్ ఫర్ యూసీ అంటే యూనిట్ కమిట్మెంట్. సో ది ప్లాంట్ కమిట్మెంట్ అండ్ యూనిట్ ఆర్డరింగ్ షెడ్యూల్స్ ఎక్స్టెండ్ ది పీరియడ్ ఆఫ్ ఆప్టిమైజేషన్ ఫ్రమ్ ఏ ఫ్యూ మినిట్స్ టు సెవరల్ అవర్స్. ఓకే, సో ఇక్కడ ఈ యొక్క షెడ్యూల్స్ అనేవి కూడా ఇట్ విల్ బి ఎక్స్టెండ్ టు ఏ ఫ్యూ మినిట్స్ టు సెవరల్ అవర్స్. సో వీక్లీ ప్యాటర్న్స్ క్యాన్ బి డెవలప్డ్ ఫ్రమ్ డైలీ షెడ్యూల్స్. సో డైలీ షెడ్యూల్స్ యూస్ చేసుకుని మనం వీక్లీ ప్యాటర్న్స్ మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, లైక్ వైజ్ మంత్లీ, సీజనల్ అండ్ యాన్యువల్ షెడ్యూల్స్ క్యాన్ బి ప్రిపేర్డ్ బై టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ద రిపిటేటివ్ నేచర్ ఆఫ్ ది లోడ్ డిమాండ్ అండ్ సీజనల్ వేరియేషన్. సో అలాగే మంత్లీ, సీజనల్ అండ్ యాన్యువల్ షెడ్యూల్స్ కెన్ బి ప్రిపేర్డ్. సో మంత్లీ, సీజనల్ అండ్ యాన్యువల్ షెడ్యూల్స్ కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు బై టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ద రిపిటేటివ్ నేచర్ ఆఫ్ ది లోడ్ డిమాండ్ అండ్ సీజనల్ వేరియేషన్స్. సో మనకి లోడ్ డిమాండ్ లో చూసుకుంటే రిపిటేటివ్ నేచర్ ఆఫ్ ద లోడ్ ఎక్కడైతే ఉందో అండ్ ఆల్సో టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ద సీజనల్ వేరియేషన్ డెవలప్ ది షెడ్యూల్స్ monthly, seasonally and annually. So a great deal of money can be saved by turning off the units when they are not needed for the team. Okay, so మనకి ఏంటంటే మనకి ఎప్పుడైతే లోడ్ అనేది లేదో అప్పుడు ఆ యొక్క యూనిట్స్ టర్న్ ఆఫ్ చేయడం వల్ల సో మనకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇఫ్ ద ఆపరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ టు బి ఆప్టిమైజ్డ్, so the UC schedules are required for economically committing units in plant to service with the time at which individual units should be taken out from or returned to service. So okay, అంటే ఈవెన్ టైంలో ఏ యూనిట్స్ అనేవి ఆపరేట్ అవ్వాలి, ఏ యూనిట్స్ అనేవి ఆఫ్ లో ఉండాలి అనేది విల్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దట్ సో దట్ ఆర్ విల్ సేవ్ ఎ లాట్ ఆఫ్ మనీ. మనకి కాస్ట్ సేవింగ్ అనేది అప్టైన్ అవుతుంది అనమాట. సో ఓకే, ఈ యొక్క షెడ్యూల్ ద్వారా అంటే ఏ యూనిట్స్ అనేవి మనం కమిట్ చేయాలి, ఏ యూనిట్స్ అనేది ఆఫ్ చేయాలి అనేదాన్ని. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ షెడ్యూలింగ్ థర్మల్ యూనిట్స్ ఇన్ ఏ థర్మల్ ప్లాంట్.
సో ఇక్కడ మెయిన్ గా మనం యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం అనేది దేనికి యూస్ చేస్తామంటే థర్మల్ ప్లాంట్స్ యూస్ చేస్తాం. ఓకే, యాజ్ ఫర్ అదర్ టైప్స్ ఆఫ్ జనరేషన్ సచ్ యాజ్ హైడ్రో, their aggregate costs such as startup cost, operating fuel cost, shutdown cost are negligible, so that their on off status is not important. Okay, so only thermal plant మాత్రమే మన యూనిట్ కమిట్మెంట్ ప్రాబ్లం అనేది యూస్ చేస్తాము. ఎందుకంటే హైడ్రో ప్లాంట్ కి ఈ స్టార్ట్అప్ కాస్ట్, ఆపరేటింగ్ ఫ్యూయల్ కాస్ట్ అనేవి కూడా నెగ్లిజిబుల్ అనమాట. సో వాటికి ఆన్ ఆఫ్ స్టేటస్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. వాటిని ఆన్ చేసి ఐ మీన్ ఏ టైంలో ఆన్ చేయాలి, ఏ టైంలో ఆఫ్ చేయాలి, సో ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి హైడ్రో పవర్ ప్లాంట్ లో. ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్ లోనే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఆపరేటింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా ఆర్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ థర్మల్ ప్లాంట్. ఓకే, సో కన్స్ట్రైంట్స్ ఇన్ యూనిట్ కమిట్మెంట్. కన్స్ట్రైంట్స్ అంటే some problems in related in unit commitment. So first one, spinning reserve. So it is a term used to describe total amount of generation available from all synchronous units on the system minus the present load on losses being supplied. Okay, so spinning reserve ante entante it is a term used to describe total amount of generation minus load and minus losses. That is called as a spinning reserve. So here the synchronized units on the system may be named unit spinning on the system. So ఏంటంటే ఏవైతే యూనిట్స్ కనెక్ట్ అయి ఉన్నాయో వాటిని ఏమంటామంటే మనం యూనిట్స్ we will term that as యూనిట్ స్పిన్నింగ్ ఆన్ ది సిస్టమ్. అంటే ఆ యూనిట్స్ ఏవైతే రన్ అవుతున్నాయో వాటిని మనం ఏమంటామంటే యూనిట్ స్పిన్నింగ్ ఆన్ ది సిస్టమ్ అన్నాను. అంటే ఏవైతే యూనిట్ కనెక్ట్ అయి ఉన్నాయో వాటికి మనం ఏం చేస్తాం, వాటిని మనం యూనిట్ స్పిన్నింగ్ ఆన్ ది సిస్టమ్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ స్పిన్నింగ్ రిజర్వ్ అంటే total generation output of all synchronized units at a particular time. సో ఏవైతే యూనిట్స్ కమిట్ అయి ఉన్నాయో వాటి యొక్క టోటల్ జనరేషన్ మైనస్ లోడ్ డిమాండ్ మైనస్ లాసెస్. ఓకే, మైనస్ ఆఫ్ లోడ్ at that time plus losses. So total generation minus load plus losses will give you the spinning reserve. So next, thermal unit constraints అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఈ యూనిట్ కమిట్మెంట్ అనేది థర్మల్ పవర్ ప్లాంట్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇక్కడ థర్మల్ యూనిట్ కన్స్ట్రైంట్స్ అంటే మినిమం అప్ టైమ్ అన్నమాట. సో డ్యూరింగ్ ది మినిమం అప్ టైమ్ వన్స్ ద యూనిట్ ఈస్ ఆపరేటింగ్ షుడ్ నాట్ బి టర్న్ ఆఫ్ ఇమీడియట్లీ. సో ఓకే, అంటే మనం ఈ యూనిట్ కమిట్మెంట్ లో ఓన్లీ మనం అంతా మాట్లాడేది కూడా ఏ యూనిట్స్ టర్న్ ఆన్ చేయాలి, ఏ యూనిట్స్ టర్న్ ఆఫ్ చేయాలి. సో అలా టర్న్ ఆన్ చేయడానికి మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న కన్స్ట్రైంట్స్ ఏంటంటే మినిమం అప్ టైమ్ అనమాట. అంటే ఒకసారి కనుక మనం యూనిట్ ని కన్వర్ట్ చేస్తే వెంటనే దాన్ని మనం ఇమీడియట్ గా టర్న్ ఆఫ్ చేయలేము అనమాట. అంటే ఒక పర్టికులర్ టైం వరకు అది ఆపరేట్ అవ్వాల్సిందే. ఓకే, థర్మల్ యూనిట్ లో మినిమం అప్ టైమ్ అండ్ ఆల్సో మినిమం డౌన్ టైమ్. సో అంటే minimum downtime is a minimum time during which the unit is in down state. Once the unit is decommitted, there is a minimum time before it can be recommitted. Okay, so minimum downtime అంటే ఏదైనా యూనిట్ మనం టర్న్ ఆఫ్ చేస్తే మళ్ళీ దాన్ని టర్న్ ఆన్ చేయడానికి సర్టెన్ టైం గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. మనం ఇమీడియట్ గా దాన్ని మనం టర్న్ ఆన్ చేయలేము. ఓకే, సో తర్వాత కన్స్ట్రైంట్స్ ఇక్కడ టైం థర్మల్ యూనిట్ వచ్చేసరికి ఓకే మినిమం అప్ టైమ్ అండ్ మినిమం డౌన్ టైమ్. నెక్స్ట్ కన్స్ట్రైంట్స్. So if a plant consists of 4 or more units, they cannot both be turned on at the same time, since there are not enough crew members to attend both units while starting up. So ఇక్కడ crew constraints అంటే ఒక ప్లాంట్ లో 2-3 యూనిట్స్ కనుక ఉంటే వాటిని మనం ఒకేసారి టర్న్ ఆన్ చేయలేము అనమాట. ఎందుకంటే టర్న్ ఆన్ రిక్వైర్స్ అంటే ఒక ఆ ప్లాంట్ కంటూ వర్క్ చేసే కొంతమంది లేబర్ ఉంటారు కదా. సో 2-3 యూనిట్స్ ఉన్నాయంటే కనుక ఏంటంటే మనకి ఉన్న క్రూ మెంబర్స్ అంటే ఆ ల్యాబ్ అనేది మనకి సరిపోరు అనమాట. ఓకే, ఆ యూనిట్ ఆన్ చేయడానికి దే విల్ నాట్ బి ఎనఫ్ క్రూ మెంబర్స్ అనమాట అటెండ్ both units while starting up. సో 2 యూనిట్స్ ని అటెండ్ అవడానికి ఉన్న మెంబర్స్ అని మనకి సరిపోరు. ఓకే, సో ఇక్కడ కన్స్ట్రైంట్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ క్రూ మెంబర్స్ అంటే ఏం లేదా ఆ ప్లాంట్ ని ఆపరేట్ చేసే వాళ్ళు. ఓకే, స్టార్ట్అప్ కాస్ట్. So in addition to the above constraints, because the temperature and the pressure of the thermal unit must be moved slowly, a certain amount of energy must be expended to bring a unit online. It is brought into the UC problem as a startup cost. Okay, so ఇక్కడ చూస్తే
స్టార్ట్అప్ కాస్ట్ అంటే ఏంటంటే మన యూనిట్ ని ఆన్ చేయడానికి certain amount of unit energy must be expended bring the unit online. సో యూనిట్ ని ఎమిట్ చేయడానికి ఏంటంటే ఒక ఎనర్జీని మనం మీన్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దాన్ని మనం ఈ యూనిట్ కంప్లీట్ ప్రాబ్లమ్ ఎలా అంటాం, దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే స్టార్ట్అప్ కాస్ట్ కింద డినోట్ చేస్తాం. ఓకే, స్టార్ట్అప్ కాస్ట్ అంటే ఈ థర్మల్ ప్లాంట్ లో చూసుకుంటాం మనకి టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆఫ్ ది మస్ట్ బి మూవ్డ్ స్లోలీ. ఓకే, సో ఈ బాయిలర్స్ ఈ రీహీటర్స్ ఇవన్నీ కూడా టెంపరేచర్ అటైన్ చేయడానికి సర్టెన్ టైం తీసుకుంటాయి అనమాట. ఓకే, సో అవి వెంటనే మనం ఆ యొక్క సర్టెన్ టెంపరేచర్ రీచ్ అవ్వలేం. ఆ బాయిలర్స్ అనేవి కూడా హై టెంపరేచర్ లో ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో ఆపరేట్ అయినప్పుడు సడన్ గా మనం విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఆ టెంపరేచర్ రీచ్ అవటం మనకి కుదరదు అనమాట. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఆ యొక్క టెంపరేచర్ ని ప్రెజర్ ని రీచ్ అవ్వాలి అంటే ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే కొంత ఎనర్జీ అనేది మస్ట్ బి ఎక్స్పెండెడ్. ఓకే, సో దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ స్టార్ట్అప్ కాస్ట్ కింద తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ హైడ్రో కన్స్ట్రెయింట్స్. సో hydrothermal scheduling will be explained as separated from the unit commitment problem. Operation of a system having both hydro and thermal plants is however far more complex, as hydro plants have negligible operating costs but are required to operate under constraints of water available for hydro generation in a given period of time. So ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే సిస్టమ్స్ ఎక్కడైతే హైడ్రోథర్మల్ సిస్టమ్ అనేది కంబైన్ గా ఆపరేట్ అవుతున్నాయో ఈ యొక్క యూనిట్ కంప్లీట్ ప్రాబ్లమ్ అనేది కొంచెం అప్లై చేయడం కొంచెం కాంప్లెక్స్ అవుతుంది. ఓకే, హౌవెవర్ ఫార్ మోర్ కాంప్లెక్స్ యాజ్ హైడ్రో ప్లాంట్స్ హ్యావ్ నెగ్లిజిబుల్ ఆపరేటింగ్ కాస్ట్. హైడ్రో ప్లాంట్స్ చూసుకుంటే దే హ్యావ్ నెగ్లిజిబుల్ ఆపరేటింగ్ కాస్ట్ బట్ ఆర్ రిక్వైర్డ్ టు ఆపరేట్ అండర్ కన్స్ట్రెయింట్స్ ఆఫ్ వాటర్. ఓకే, సో వాటికి ఉన్న మెయిన్ కన్స్ట్రెయింట్స్ వచ్చేసి వాటర్ అవైలబిలిటీ కన్స్ట్రెయింట్. ఓకే, వాటర్ అవైలబుల్ హైడ్రో జనరేషన్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఏంటంటే వాటర్ అవైలబిలిటీ మీద వాటర్ అవైలబిలిటీ అని కరెక్ట్ గా ఉంటేనే ఆ హైడ్రో ప్లాంట్ అనేది సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ చేయగలదు. ఓకే, సో ఈ కన్స్ట్రెంట్స్ వచ్చేసి వాటర్ కన్స్ట్రెంట్స్ అనేవి ఓకే ఈ యొక్క హైడ్రో ప్లాంట్స్ దీస్ ఆర్ మస్ట్ ఫర్ హైడ్రో ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ మస్ట్ రన్. సో ఇట్ ఈస్ నెసెసరీ టు గివ్ ఏ మస్ట్ రన్ రీఆర్గనైజేషన్ టు సమ్ యూనిట్స్ ఆఫ్ ది ప్లాంట్ డ్యూరింగ్ సర్టెన్ ఈవెంట్స్ ఆఫ్ ది ఇయర్. So by which we yield the voltage support on the transmission network or for such purpose as a supply of steam for uses outside the steam plant itself. So ఇక్కడ మస్ట్ రన్ అంటే కొన్ని యూనిట్స్ కి ఏంటంటే మనం మస్ట్ రన్ స్టేటస్ అనేది ఇస్తాం అనమాట. అంటే అవి ఇంకా పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఇంకా కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటాయి అనమాట. ఓకే, సో టు ప్రొవైడ్ ది వోల్టేజ్ సపోర్ట్ ఆన్ ది ట్రాన్స్మిషన్ నెట్వర్క్. సో నెక్స్ట్ ఫ్యూయల్ కన్స్ట్రైంట్స్. System in which some units have limited fuel or else have constraints that require them to burn a specified amount of fuel in a given time. Then say most challenging you see problem. So fuel constraints ante ఏదైతే సిస్టమ్ ఏదైతే యూనిట్స్ ఉన్నాయో వాటికి లిమిటెడ్ ఫ్యూయల్ అవైలబిలిటీ ఉండి ఆర్ else have constraints that require them to burn a specified amount of fuel. అంటే వాటికి ఉన్న కన్స్ట్రైంట్స్ ఏంటంటే స్పెసిఫైడ్ టైంలో ఇంత అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది యూటిలైజ్ చేయాలి అని ఆ యొక్క కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటే ఫ్యూయల్ కన్స్ట్రెంట్స్ అంటాం. ఓకే, సో ఇట్ ప్రజెంట్స్ ది మోస్ట్ ఛాలెంజింగ్ యూసీ ప్రాబ్లమ్. సో ఈ ఫ్యూయల్ కన్స్ట్రెంట్స్ అనేవి కూడా దీస్ ఆర్ మోస్ట్ ఛాలెంజింగ్. ఓకే, మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కాస్ట్ ఫంక్షన్ ఫార్ములేషన్. Let Fi is the cost of operation of the ith unit. So PGI means output of the ith unit. Okay, ఇక్కడ ఏంటంటే కాస్ట్ ఫంక్షన్ అంటే మనకున్న డిఫరెంట్ అవైలబుల్ యూనిట్స్ ఏంటి, వాటికి ఉన్న టోటల్ కాస్ట్స్ ఏమేమి ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఫార్ములాగా రాయటం అనమాట. ఓకే, ఎఫ్ఐ అంటే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ది ith యూనిట్. సో ఉన్న పవర్ సిస్టమ్ లో ఐ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ యూనిట్స్, దాంట్లో ఒక యూనిట్ తీసుకుంటున్నాను ఎఫ్ఐ అనేది. ఓకే, దట్ మీన్స్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ది ith యూనిట్. పిజిఐ మీన్స్ అవుట్పుట్ ఆఫ్ ది ith యూనిట్. సో పిజిఐ అంటే ఆ యొక్క యూనిట్ యొక్క అవుట్పుట్. సిఐ మీన్స్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ ది ith యూనిట్.
సో రన్నింగ్ కాస్ట్ వచ్చేసి సిఐ. సిఐ మే వేరీ డిపెండింగ్ ఆన్ ది లోడ్ కండిషన్. ఓకే, సో ఈ రన్నింగ్ కాస్ట్ అనేది ఇట్ విల్ వేరీ డిపెండింగ్ ఆన్ ది లోడ్. అంటే మీన్ లోడ్ కనుక ఎక్కువ ఉంటే రన్నింగ్ కాస్ట్ విల్ బి మోర్. సో లోడ్ కనుక డిక్రీజ్ అయిపోతే సో రన్నింగ్ కాస్ట్ విల్ డిక్రీజెస్. సో లెట్ సిఐజి బి ద వేరియబుల్ కాస్ట్ కోఎఫిషియంట్ ఫర్ ది ith unit when operating at death load for which the corresponding active power is PGIJ. ఓకే, సో ఇక్కడ ఏంటంటే CIJ అంటే వేరియబుల్ కాస్ట్ కోఎఫిషియంట్ ఫర్ ది ith unit. సో ith unit కి వేరియబుల్ కాస్ట్, ఐఎమ్ రిప్రజెంటింగ్ CIJ as the variable cost coefficient for the ith unit when operating at jth load. ఓకే, సో ఇక్కడ లోడ్స్ కూడా నేను సిస్టమ్ లో కన్సిడర్ చేసుకుంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి కదా. సో taking the jth load, okay, for which the active power is PGIJ. So CIJ అంటే variable cost coefficient for the ith unit operating at jth load. So ఒక యూనిట్ అనేది it is supplying a jth load for which the corresponding active power is PGIJ. So the corresponding active power delivered will be PGIJ. Since level of operation is a function of time, the cost efficiency is described with another index to denote the time of operation such that it becomes CIJT for the subinterval T correspond to a power output of PGIJT. Okay, so the operation అనేది it will depend on time. Okay, so the cost efficiency is described with another index to denote the time of operation. So ఇక్కడ మనం time of operation కూడా consider చేస్తే కనుక so that it becomes CIJT for the subinterval T correspond to a power output of PGIJT. So only మనం పవర్ జనరేషన్ కాస్ట్ కన్సిడర్ చేయకుండా పర్టికులర్ టైం అని కూడా మనం కన్సిడర్ చేయాలి. ఆ పర్టికులర్ టైంలో కన్సిడర్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ కాస్ట్ ఫంక్షన్ ఏమవుతుందంటే CIJT ఫర్ సబ్ ఇంటర్వల్ T. సో ఫర్ ఒక సబ్ ఇంటర్వల్ తీసుకుంటే వచ్చేసి cost variable cost coefficient will be CIJT. Okay, at the particular time interval it corresponds to a power output of PGIJT. Okay, so దానికి ఆ సబ్ ఇంటర్వల్ T లో the corresponding power output will be PGIJT. So if each unit is capable of operation at a discrete levels, then the running cost FIT of the ith unit in the time interval T is given by. So ఒక యూనిట్ అనేది is capable of operating at k discrete levels. So k discrete levels అంటే మీన్ ఏ టైంలో పర్టికులర్ టైంలో లోడ్ అనేది ఆన్ లో ఉంది, ఏ పర్టికులర్ టైంలో లోడ్ అనేది ఆఫ్ లో ఉంది. సో ఈ డిస్క్రీట్ లెవెల్స్ లో యూనిట్ కనుక ఆపరేట్ చేయగలిగితే దెన్ రన్నింగ్ కాస్ట్ విల్ బి FIT is sigma j is equal to 1 to k CIJT into PGIJT. ఓకే, సో ఇక్కడ డిస్క్రీట్ లెవెల్స్ అంటే ఈ డిస్క్రీట్ లెవెల్స్ వచ్చేసి లోడ్ అన్నమాట. ఓకే, సో ఇందాక మనం ఫస్ట్ లో చూసాం కదా లోడ్ సైకిల్ అనేది ఓవర్ ద 24 hours ఎలా వేరీ అవుతుందో. సో ఇలాగే సో ఇక్కడ ఈ j is equal to 1 to k అంటే సో దీస్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లోడ్ అన్నమాట. ఓకే, ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లోడ్ లో I have to find the running cost, then it is given by sigma j is equal to 1 to k CIJT into PGIJT. ఓకే, సో ఇక్కడ k అంటే డిస్క్రీట్ లెవెల్స్ అంటే k అంటే ఇక్కడ డిస్క్రీట్ లెవెల్స్ అంటే లోడ్ అన్నమాట. ఓకే, అంటే ఒక టైంలో పర్టికులర్ టైంలో లోడ్ అనేది తక్కువగా ఉండొచ్చు, నెక్స్ట్ పర్టికులర్ అవర్ లోడ్ ఎక్కువ ఉండొచ్చు, ఆ నెక్స్ట్ పర్టికులర్ అవర్ లో ఇంకా తగ్గొచ్చు. ఓకే, సో అలాగా there are n units available for operation in the time interval T, and the total running cost of n units during the time interval T is. Okay, so the only for one unit. So suppose I have n units on the system, so total cost will be f of I n of T is equal to sigma is equal to 1 to n sigma j is equal to 1 to k CIJT into PGIJT. Okay, so these are for n units. ఓకే, ఒక పవర్ సిస్టమ్ లో n యూనిట్స్ కనుక ఉంటే కనుక టోటల్ ఆపరేటింగ్ కాస్ట్ వచ్చేసి ఇట్ విల్ బి సిగ్మా i is equal to 1 to n అని రాశాను. ఓకే, ఫర్ ఎంటైర్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఆపరేషన్ హ్యావింగ్ సబ్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ ఓవరాల్ రన్నింగ్ కాస్ట్ ఫర్ ఆల్ ది రన్నింగ్ యూనిట్స్ మే బికమ్. ఓకే, సో మొత్తం టోటల్ యూనిట్స్ కి టోటల్ రన్నింగ్ కాస్ట్ వచ్చేసి సో FT is that will be equal to sigma
t is equal to 1 to capital T. Okay, so ఇక్కడ నాకున్న మీన్ హ్యావింగ్ t సబ్ ఇంటర్వల్స్. క్యాపిటల్ T సబ్ ఇంటర్వల్స్ అంటే టోటల్ టైం పీరియడ్ వచ్చేసి క్యాపిటల్ T అనుకుంటే నాకు సబ్ ఇంటర్వల్స్ వచ్చేసి ఓకే, సో సబ్ ఇంటర్వల్స్ వచ్చేసి t is equal to 1 to capital T. ఓకే, సో ఈ టోటల్ సబ్ ఇంటర్వల్ లో నాకు రన్నింగ్ కాస్ట్ విల్ బికమ్ sigma t is equal to 1 to capital T, sigma i is equal to 1 to n, sigma is equal to k Cij t into Pg ijt. Okay, next, startup cost consideration. Suppose that for a plant to be brought into service, an additional expenditure CSI has to be incurred in addition to the running cost. The cost of starting x number of units during any sub interval t is given by. సో ఇక్కడ ఏంటంటే మన ఒక ప్లాంట్ కనుక సర్వీస్ లో తీసుకురావాలంటే కొంత అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది మనం స్పెండ్ చేయాలి. ఎక్స్పెండిచర్ అనేది మనం స్పెండ్ చేయాలి. దాన్ని ఏమంటున్నాం అంటే సిఎస్ఐ అంటున్నాం. ఓకే, సిఎస్ఐ హ్యాస్ టు బి ఇన్కర్డ్ ఇన్ అడిషన్ టు రన్నింగ్ కాస్ట్. సో రన్నింగ్ కాస్ట్ తో పాటు ఈ యొక్క అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ సపోజ్ ద కాస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ డ్యూరింగ్ ఎనీ సబ్ ఇంటర్వల్ టీ. సో నా దగ్గర ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి కనుక ఒక సబ్ ఇంటర్వల్ టీలో టోటల్ కాస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈస్ గివెన్ బై FSC is equal to sigma is equal to 1 to x. Okay, so sigma is equal to 1 to x అంటే cost for starting x number of units. Okay, CSI into delta it, delta where delta it is equal to 1 if the ith unit is started in sub interval t, otherwise delta it is equal to 0. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఆ యూనిట్ కనుక ఆన్ అయి ఉంటే కనుక సో దాని యొక్క మన స్టేటస్ ఏం పెట్టాం, డెల్టా it is equal to 1. ఓకే, delta if delta it is equal to 1 means the ith unit is started, otherwise if delta it is equal to 0 means it is not started, means it is not committed. Shutdown cost consideration. Similarly, if a plant is taken out of service during the scheduling period, it is necessary to consider the shutdown cost. Okay, so ఎప్పుడైతే మనం సర్వీస్ నుంచి ఒక ప్లాంట్ కనుక రిమూవ్ చేసి వస్తే ఒక షట్ డౌన్ కాస్ట్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ y number of units are to be shut down during the sub interval t, then the shutdown cost may be represented as. ఓకే, సో ఇక్కడ y యూనిట్స్ అనేవి నేను రిమూవ్ చేస్తున్నా, షట్ డౌన్ చేశాను ఇన్ సబ్ ఇంటర్వల్ t. సో ఈ యొక్క షట్ డౌన్ కాస్ట్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే f is equal to sigma is equal to 1 to y. ఓకే, అంటే total shutdown cost of all the y units. సో అందుకని ఇక్కడ సిగ్మా యూస్ చేస్తాను. C SDI into delta I. Okay, so where delta I is equal to 1, the ith unit is thrown out of service in sub interval t. Okay, సో ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే షట్ డౌన్ గురించి, అంటే రిమూవింగ్ దట్ జనరేటర్ ఫ్రమ్ ది సర్వీస్. సో ఇక్కడ ఏమవుతుంది, డెల్టా is equal to 1 అంటే it is thrown out of service అన్నమాట, మీన్స్ ఇట్ ఈస్ రిమూవ్డ్. ఓకే, ఇట్ ఈస్ రిమూవ్డ్ అవుట్ ఆఫ్ సర్వీస్. if delta it is equal to 0 means it is committed. Okay, so దీంట్లో చూస్తే delta it is equal to 1 అంటే that ith unit is committed for that load. Delta it is equal to 0 means that unit is not committing. ఇక్కడ చూస్తే delta it is equal to 1 అంటే it is thrown out of service. So delta it is equal to 0 means it is committing. For the complete scheduling period of the sub intervals, the startup cost is given by. Okay, so total time period capital T lo the startup cost is given by FST is equal to sigma t is equal to 1 to capital T, sigma I is equal to 1 to x CST into delta IT. అలాగే షట్ డౌన్ కాస్ట్ వచ్చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ క్యాపిటల్ T, FSD is equal to sigma t is equal to 1 to T, sigma I is equal to 1 to y CSD I into delta IT. Okay, now the total expression for the cost function including the running cost, the startup cost and the shutdown cost is written in the form. Okay, so the cost function lo total cost annamata vachesi including running cost, startup cost and the shutdown cost. Okay, total cost vachesi
this sigma is equal to 1 to capital T. Okay, so మనకి ఇక్కడ ఏంటంటే for the time period capital T లో కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సో sigma T is equal to 1 to capital T, sigma I is equal to 1 to capital N, sigma J is equal to K CIJT into PG IJT plus okay ఇది రన్నింగ్ కాస్ట్. ఓకే, సిగ్మా I is equal to 1 to X SC I into delta IT. Okay, this will be the startup cost. Plus sigma I is equal to 1 to Y CSDI into delta IT. This will be the shutdown cost. Okay, ఇప్పుడు టోటల్ కాస్ట్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి, రన్నింగ్ కాస్ట్, స్టార్ట్అప్ కాస్ట్ అండ్ షట్ డౌన్ కాస్ట్. ఫర్ ఈచ్ సబ్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ number of generating units to be committed to service, generators to be shut down and untethered power loading levels that minimize the total cost have to be determined. Okay, సో ఇక్కడతో నేను ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ లో సొల్యూషన్ మెథడ్స్ చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు క్లాస్ లో? ఓకే, ఆఫ్ చేసేస్తున్నా.